మా ఊర్లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ మా ఊరికి 800 మీటర్లో రైల్వే స్టేషన్ దగ్గర మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐరన్ ఓర్ కార్యక్రమాల వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆ దుమ్మంతా వచ్చి మా ఇళ్ళల్లో వస్తూ ఉంది. మళ్ళా ఆ దుమ్ము పంట పొలాల్లో పడడం వల్ల మేము పంటలు పండించేది చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఒక విషయం చెప్పినారు. ఏం జరుగుతుందని సోమలాపురం గ్రామానికి విజిట్ చేయడం జరిగింది. సోమలాపురం గ్రామానికి నేను వచ్చినప్పుడు సోమలాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఐరన్ ఓర్ మైనింగ్ మినరల్స్ లోడింగు అన్లోడింగు జరుగుతూ ఉంది. విపరీతంగా ఎర్ర మట్టి, ఎర్ర ధూళి, ఆ ధూళి మొత్తం రైల్వే స్టేషన్ కూడా మొత్తం ఎర్రగా దుమ్ము ధూళి పడిపోయింది. అలాగే టెంపుల్లో కూడా దుమ్ము ధూళి ఉండింది. ఎదురుగా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే ఆంజనేయ స్వామి దేవస్థానంలో కూడా విపరీతమైన దుమ్ము ధూళి ఉంది. అలాగే రోడ్డు వైపు ఎవరైనా 2 వీలర్లోనో 4 వీలర్లో పోయే వాళ్ళకు కూడా ముందు ఏమొస్తుందో కూడా కనిపించలేనంత దుమ్ము ఉంది. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలు ఆపేయాలని చెప్పి ఈరోజు రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున పోరాడండి అని చెప్పి సోమలాపురం రైతులు నాకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఐరన్ ఓర్ మైనింగ్ కార్యకలాపాలు సోమలాపురం రైల్వే స్టేషన్లోనే, రైల్వే స్టేషన్ ఆనుకొని ఉన్న స్థలంలోనే, రైల్వే భూమిలోనే ఈ మైనింగ్ పనులు చేస్తున్నారో, కాలుష్యానికి అలాగే విపరీతమైన కాలుష్యానికి తోడ్పడుతున్నారు. వారిపైన రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే రైతులు వ్యవసాయ భూములు వ్యవసాయానికి యోగ్యానికి లేకుండా అయిపోతూ ఉంది. కాబట్టి ఆ మైనింగ్ కార్యకలాపాలు ఆపించండి. అలాగే దగ్గరలోనే 400 నుంచి 500 మీటర్లో హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 400 పైచిలకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఫ్యూచర్లో ఈ ఏమైతే దుమ్ము ధూళి ఈ ఐరన్ ఓర్ మైనింగ్ లోడింగ్ అన్లోడింగ్ వల్ల ఏమైతే మాకు వస్తూ ఉందో ఆ దుమ్ము ధూళి రేపొద్దున మా ఊర్లో ఉండే వాళ్ళందరికీ అనారోగ్యానికి కారణమవుతుంది. కాబట్టి దాన్ని అరికట్టండి అని చెప్పి ఇక్కడ ఉండే రైతులు కొంతమంది వ్యాపారస్తులు, అలాగే విద్యార్థులు, మళ్ళా రకరకాల జాబ్స్ చేసుకునే వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇళ్లల్లో కుటుంబ సభ్యుల గురించి వాళ్ళ